రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి రామాయంపేట పట్టణానికి వచ్చిన ప్రజల దాహార్తి తీర్చడం కోసం బెజవాడ నాగరాజు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన నాగరాజును అభినందించారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఆయన స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నానని నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామంపేట పట్టణంలో గజవాడ నాగరాజు అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఆధ్వర్యంలో, రోహిత్ గారి నాయకత్వంలో ఈరోజు గజవాడ రాజు గారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం ముందు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయనకు దేవుడు ఆరోగ్యము, ఆశీర్వాదం అన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై. ఈరోజు రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్ చౌరస్తా వద్ద మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారు చలివేంద్రం ఏర్పాటు చేయాలని అభినందిస్తూ, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామాయంపేట 4వ వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారు స్థానిక గౌరవ శాసనసభ్యుల గారి పేరు మీద మరి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చలివేంద్ర కార్యక్రమానికి గౌరవ సుబ్రహ్మణ్యరావు గారు, రమేష్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్, ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. మరి ఆడికి మరి గజవాడ నాగరాజు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపడుతున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో మెదక్ రోడ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులు వచ్చిన మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య గారు, మరియు రమేష్ అన్న గారు, శరత్ యాదవ్ గారు, మరియు పార్టీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు, వీళ్ళు అందరూ కలిసి మన అన్న హనుమంతన్న ఎన్నో ఇందువరకు సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర అన్నది ఉన్నది. దీనికి మరియు స్పెషల్గా నీరు దానం అంటే అన్నకు బాగా ఇష్టం. దానికి అభినందిస్తూ అన్నగారికి అడిగితే మీరు ఏర్పాటు చేయరి, అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుందని చెప్పి కోరడం జరిగింది. దాన్ని అనుసరించి మన ఏదైతే రామంపేట నాయకులకు అనుసరిస్తే ఈ యొక్క కార్యక్రమం మంచిగా ఉంటుందని చెప్పి మన సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఏర్పాటు చేసిన దానికి అందరూ అటెండ్ అయిన దానికి అభినందనలు తెలుపుతున్నా. జై కాంగ్రెస్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.